హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఈ వీడియోలో మన 1 month యొక్క ట్రేడింగ్ జర్నీ గురించి మాట్లాడబోతున్నాం. అండ్ ఇందులో మనం వాట్ ఆర్ ద ప్రాఫిట్ వీ హ్యావ్ జనరేటెడ్, వాట్ ఆర్ ద లాసెస్ వీ హ్యావ్ జనరేటెడ్, అండ్ దీని నుంచి మనం ఏం నేర్చుకుంటాం. సో దీస్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ టు లర్న్ ఫ్రమ్ దిస్ వీడియో. అండ్ బిఫోర్ దట్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్పీ ట్రేడ్ సేల్. సో లెట్స్ బిగిన్ అండి. ఈ మంత్లో మనం జస్ట్ 2 weeks మాత్రమే ట్రేడింగ్ చేసామండి. అండ్ ఈ 2 weeksలో మన క్యాపిటల్ వచ్చేసి 1 lakh. అండ్ ప్రీవియస్ మంత్ యొక్క నేను ట్రేడింగ్ జర్నీ పెట్టాను అండ్ నా రిస్క్ మేనేజ్మెంట్ ఏమేమి ఫాలో అయ్యాను అది కూడా నేను వీడియోలో పెట్టాను. ఈ వీడియోలో వచ్చేసి ఈ మంత్ యొక్క ట్రేడింగ్ జర్నీ గురించి మాట్లాడబోతున్నాం. అండ్ సో ఇక్కడ ఏమైందంటే ఈ మంత్ మనకి ఫస్ట్ వీ స్టార్టెడ్ అవర్ ట్రేడింగ్ జర్నీ విత్ 1 lakh and then we have made it double. Like in the 1 week have converted our capital into 2 lakhs. సో ఇందులో ఏంటంటే ఐ టుక్ ఓన్లీ 5 trades విత్ లివరేజ్ వచ్చేసి 1:30. అండ్ మన లాట్ సైజ్ కూడా జస్ట్ 0.5 0.3 ఇవే ఉండే లాట్ సైజ్. మన క్యాపిటల్ పెద్దదైనా నేను ఐ డోంట్ ఇంక్రీజ్ మై లాట్ సైజ్ బికాస్ దిస్ ఈస్ హౌ ద రిస్క్ మేనేజ్మెంట్ వర్క్స్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నెక్స్ట్ వీక్ ఫస్ట్ వీక్ లైక్ ఇన్ ద మార్చ్ ఫస్ట్ వీక్లో జస్ట్ వీ మేడ్ ఇట్ వెరీ గుడ్ ప్రాఫిట్. అండ్ నెక్స్ట్ వీక్ ఏమైందంటే కన్సిస్టెంట్ ప్రాఫిట్ రావడం స్టార్ట్ అయింది. లైక్ ఎట్లా అంటే కన్సిస్టెంట్ బట్ స్మాల్ ప్రాఫిట్స్ పర్ డే. ఐ యూస్ టు మేక్ 5,000 ఇలా 5,000 4,000 ఇలా మాత్రమే రావడం జరిగింది. అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ దట్. వాట్ ఎవర్ ద మనీ ఐఎమ్ గెటింగ్ పర్ డే ఇట్స్ ఓకే. యాజ్ నార్మల్లీ వీ థింక్ దట్స్ వెరీ గుడ్ ప్రాఫిట్. బట్ నాకు ముందు వీక్ వచ్చిన ప్రాఫిట్తో పోల్చుకుంటే నాకు మార్కెట్ బిట్ కాంప్లికేట్ అనిపించి నేనేం చేశానంటే ఐ వాంట్ టు మేక్ మోర్ మనీ. కొంచెం గ్రీడీకి వెళ్ళిపోవడం జరిగింది. సినిమా ఇక్కడ స్టార్ట్ అయింది యాక్చువల్లీ. సో ముందు వీక్ మంచి ప్రాఫిట్ రావడం జరిగింది. నెక్స్ట్ వీక్ కూడా ఇలానే ప్రాఫిట్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. బట్ నాకు తెలుసు ఇలా చేయొద్దు సమ్టైమ్స్, ఎందుకంటే మార్కెట్ ఎవ్రీ వీక్ సేమ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయదు. సో దానివల్ల వీ హ్యావ్ టు అడ్జస్ట్ విత్ వాట్ ఆర్ ద ప్రాఫిట్ వీ హ్యావ్ జనరేటెడ్. ఇదొకటి. బట్ నాకు కొంచెం టార్గెట్ ఉండే, మేము ఒక ట్రిప్ వేద్దాం అనుకున్నాం. దానివల్ల దెన్ ఐ హ్యావ్ చేంజ్ మై లివరేజ్ అండ్ ఐ హ్యావ్ చేంజ్ మై లాట్ సైజ్. ఈ 2 things వెరీ ఇంపార్టెంట్, లివరేజ్, లాట్ సైజ్. మన రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఈ లివరేజ్ అండ్ లాట్ సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నా లివరేజ్ వచ్చేసి 1:30 యాక్చువల్లీ ఐ యూస్ టు యూస్ బికాస్ మై క్యాపిటల్ వెన్ ఐ ఇంప్రూవ్ మై క్యాపిటల్ ఐ రెడ్యూస్ మై లివరేజ్. సో ఇఫ్ యూ వాంట్ గెట్ టు బెటర్ యూ కెన్ వాచ్ మై వీడియోస్, యూ విల్ గెట్ టు నో వై వాట్ ఇస్ ద కనెక్షన్ అనేది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎప్పుడైతే నా లివరేజ్ నేను 1:30 నుంచి 1:100కి జంప్ చేశాను. అండ్ నా లాట్ సైజ్ కూడా నేను మార్చడం జరిగింది. 0.03 0.05 ట్రేడ్ చేసే లాట్ సైజ్తో నేను 0.13 0.15 పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఐఎమ్ ఇంక్రీజింగ్ రిస్క్. వెన్ ఐ ఇంక్రీజ్ రిస్క్ మై ప్రాఫిట్ గోయింగ్ టు గెట్ డబుల్డ్. సిమిలర్లీ ఇఫ్ ఐ గెట్ లాస్ ఐఎమ్ గోయింగ్ టు లూజ్ మనీ. సో ఇన్ దిస్ కాన్సెప్ట్ ఐడెన్షియల్ ప్యాటర్న్ వచ్చిండే. సో ఐ వాజ్ యాంటిసిపేటింగ్ సిన్స్ ఫ్యూ అవర్స్ టు మేక్ గుడ్ మనీ. సో అక్కడ ఏమైంది, then I took a trade with a huge lot size and risk management where I lost first point I have changed my leverage, and next point I have changed my lot size, and then I have increased my risk. These are the 3 things. and ఇది నేను ఎప్పుడో స్టార్టింగ్లో చేసేది కానీ మళ్ళీ ఏం కాదు అని అనుకొని చేశాను అనమాట. 3 years తర్వాత. అంటే నార్మల్గా జనరల్గా నేను రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అయితే నేను ఒక 10,000 లాస్ అవుతా. బట్ ఈసారి ఏంటంటే ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు జనరేట్ ప్రాఫిట్ ఇంటూ 5 times విత్ ద ప్రీవియస్ ప్రాఫిట్, అండ్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు లూజ్ ఇంటూ 5 times విత్ ది ప్రీవియస్ లాస్. సో యాక్చువల్గా అయితే నేను ఒక 10,000 మాత్రమే లూజ్ అవ్వాలి. నేను అన్నెసరీ లాట్ సైజ్ తీసుకోవడం వల్ల ఐ హ్యావ్ లాస్ట్ అరౌండ్ 50,000 ఇన్ 1 trade అండ్ విత్ ఇన్ 2 hours. ట్రేడ్ అయిపోయాక ఐ జస్ట్ సో ఆఫ్టర్ లూజింగ్ దిస్ 50,000 నేను పోయి సింపుల్గా ఇంకా చాలా అయిపోయిందని చెప్పేసి పడుకున్నా. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూసేసరికి ఒకసారి ఆలోచించిన అసలు ఏం తప్పు చేసినామని. సో ఈ కాన్సెప్ట్ నేను చాలాసార్లు స్టడీ చేశాను కానీ అప్పుడప్పుడు అలా ఇంకా బెటర్ అవ్వాలనేది ఒకటి అర్థమైంది. మెయిన్ థింగ్ ఏంటంటే గ్రీడీ. వెన్ యూ గో ఫర్ గ్రీడీ దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ అని బాగా అర్థమైంది. సో ఎప్పుడైతే నేను రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వలేదో ఐ హ్యావ్ టు ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ లాసెస్. సి ఎట్ ద ఎండ్ వీఆర్ ఇన్ ప్రాఫిట్, దట్స్ ఫైన్, బట్ అండ్ యాజ్ అ ట్రేడర్ వీ హ్యావ్ టు ఫేస్ దిస్ అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక నేను మాట్లాడుకున్నాను, అరే ఎందుకు బ్రో అనవసరంగా లాస్ అవుతావు, రిస్క్ మేనేజ్మెంట్ ఎందుకు ఇంప్రూవ్ చేసుకోవాలి, అండ్ గ్రీడీకి వెళ్ళొద్దని చెప్పేసి నేను ఎన్నో జర్నల్స్ రాసుకున్నా. అండ్ నేనే ఆ తప్పు చేసి నేను ఏం చెప్తాను వేరే వాళ్ళకి. సో దిస్ హ్యాపెన్స్ రేట్లు అనమాట.
రేర్గా అవుతుంటుంది. లైక్ దెర్ ఆర్ మెనీ పీపుల్ ఎంజాయ్ మై లాసెస్ అన్నమాట. ప్రాఫిట్ కన్నా ఎక్కువ మన లాసెస్ని ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అలాంటప్పుడు మనం ఏంటంటే వీ షుడ్ డన్ టు డూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. బట్ యాజ్ ఎ ట్రేడర్ ఇది కామన్, ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్ కదా, వస్తుంటాయి పోతుంటాయి. బట్ అట్ ద ఎండ్ ఎట్లా అంటే ట్రేడింగ్ జర్నీ పడతాం లేస్తాం ఎట్ ద ఎండ్ అది నిలబడాలి. అండ్ ఎవరైనా సరే 1 month 2 month 1 yearలో నేర్చుకుందామంటే అవ్వని పని. ఇట్ టేక్స్ మోర్ దెన్ 2 to 3 years మినిమం టు మినిమం. ఎందుకంటే టు అండర్స్టాండ్ మార్కెట్ బిహేవియర్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. టు అండర్స్టాండ్ మార్కెట్ సైకాలజీ, మనం టెక్నికల్ అనాలిసిస్, రిస్క్ మేనేజ్మెంట్, డిసిప్లిన్ ఇవన్నీ నేర్చుకున్నా కానీ మార్కెట్ సైకాలజీ చాలా ట్రేడింగ్ సైకాలజీలో మనం ఇది ఎలా వస్తుంది ట్రేడింగ్ అంటే ఎవరో చెప్తే కన్నా మనకి ఎక్స్పీరియన్స్ బెటర్. ఒక మెంటర్ కావాలి డెఫినెట్లీ, బట్ ఆ మెంటర్తో పాటు మీరు కూడా మీ ఎఫర్ట్ ఎంత ఉందో, లైక్ యూ షుడ్ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ ది మార్కెట్. మీరు చేసిన లాసెస్ అన్నీ మీరు చూస్తూ ఉండాలి. దాని నుంచి మనం నేర్చుకుంటేనే మనం బెటర్గా అవుతాం. సో దే మే రీడ్ మార్కెట్ బట్ దే ఓంట్ రీడ్ యూ. సో మీకు మిమ్మల్ని బెటర్గా అర్థం చేసుకున్నట్టు వేరే వాళ్ళు అర్థం చేసుకోలేరు. కాబట్టిగా మీకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఈ ఎక్స్పీరియన్స్ తోటి మీరు చాలా చాలా బెటర్గా నేర్చుకొని ఇంకా బెటర్గా ట్రేడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, ఓకే మనం ట్రేడర్స్ కదా, లాసెస్ కామన్, దాంతోపాటు ప్రాఫిట్ కామన్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్లాన్ ఫర్ అవర్ సెల్ఫ్. అండ్ ట్రేడింగ్ జర్నీ అంత ఈజీ కాదు ఇఫ్ యూఆర్ అలోన్. ఇంకోటి ఎవరు చెప్పకండి మీరు ట్రేడింగ్ చేస్తున్నట్టు, ఐ మేడ్ దట్ మిస్టేక్. ఇవన్నీ ఉంటాయి. ప్రాఫిట్ ఒకటే కాదు, లాసెస్ ఉంటుంది. ఎందుకంటే ట్రేడింగ్ సింప్లీ మన లైఫ్ను చాలా తొందరగా చూపించేస్తుందండి. ట్రేడింగ్ అంత ఈజీగా. సో హియర్ వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, వెన్ యూ బ్రేక్ ది రూల్స్ విల్ బ్రేక్ యూ. ఇఫ్ యూ బ్రేక్ యువర్ రూల్స్ యూ మే మేక్ ప్రాఫిట్ సమ్ టైమ్, బట్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇది సెట్ అవ్వదు. సో ఇందులోకి వెళ్ళి మనం నేర్చుకోవాల్సిందే. అండ్ అందులో ఫస్ట్ ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రిస్క్ మేనేజ్మెంట్ మన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి మనం ఫస్ట్ ఫాలో అవ్వాల్సింది ఇదే. సో నేను ఫస్ట్ టైం బ్రేక్ చేశాను, నేను లాస్ అయ్యాను. అంటే ఆఫ్టర్ ఒక లాంగ్ పీరియడ్ సిన్స్ ఫ్యూ మంత్స్ వీఆర్ మేకింగ్ కన్సిస్టెంట్ ప్రాఫిట్ అండ్ దెన్ ఐ బ్రోక్ మై రూల్స్. అండ్ అది కూడా అలా జరిగిపోయింది అనమాట లైట్లీ. తర్వాత నేను అనుకున్నా, అరే ఎందుకురా నీకు ఇంత, ఈ జర్నీ ఏంటంటే అంటిల్ ఒక 5 to 6 years చాలా కామ్గా వెళ్ళిపోవాలి. బట్ నేను ఒక 3-4 yearsకే ఓపెన్ అయిపోవడం. మీరు అలా చేయకండి, పర్ఫెక్ట్ అయిపోండి, ఎవరికి చెప్పకండి. ఎందుకు ఎవరికి చెప్తే ఏమవుతుందంటే దే కీప్ ఆన్ ఆస్కింగ్ యువర్ ప్రోగ్రెస్. ఇందులో ప్రోగ్రెస్ కన్నా ఈ ప్రాసెస్లో చాలా లాసెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ లాసెస్తో పాటు ప్రాఫిట్స్ వస్తుంటాయి. వీ హ్యావ్ టు మేనేజ్ దిస్ బోత్. నేను ఇది కూడా క్లియర్గా చెప్పాలి, నేను ఈ రిస్క్ తీసుకున్నా కదా, ఈ రిస్క్ ముందు నేను ఒకటి ఆలోచించాను. మన క్యాపిటల్ వచ్చేటప్పుడు మన క్యాపిటల్ 2,40,000 దగ్గర ఉండే. సో ఈవెన్ ఇఫ్ ఐ లూజ్ మై మనీ మ్యాక్స్ 50,000, ఐ నో దట్, అయినప్పటికీ వీఆర్ ఇన్ ప్రాఫిట్. సో ఇది కూడా ఒక క్యాలిక్యులేటెడ్ వెరీ బిగ్ రిస్క్. బట్ ఓకే ఫైన్, 50,000 పోయి నాకు పెద్ద బాధ అనిపించలేదు, ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం 90,000 ప్రాఫిట్లో ఉన్నాం. సో వై షుడ్ వి వరీ. అండ్ నెక్స్ట్ థింగ్, ఈ ప్రాసెస్ ఏంటంటే లాంగ్ రన్ అండి. ఫస్ట్ మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం స్టార్ట్ విత్ స్మాల్ క్యాపిటల్ అండ్ యూ బెటర్ హ్యావ్ వన్ మెంటర్. అది కూడా ఎవరైతే మీ పైసలు ఇవ్వండి మేము ట్రేడ్ చేస్తాం అది చెప్పేది నమ్మకండి. మేము క్లాసెస్ చెప్తామంటే నమ్మండి, కానీ మీ పైసలతో మేము ట్రేడ్ చేస్తామంటే వాళ్ళ దగ్గర వెళ్ళకండి. చాలా స్కామ్ జరిగిపోతుంది. నేను ఇప్పటికే చాలా చాలా స్కామ్స్ విన్నా. దీనిపైన ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. One of my student who lost 75 lakhs and one of other student he lost 10 lakhs and there are many people చాలా మంది ఉన్నారు. సో మనం దీనిపైన కూడా ఒక మంచి వీడియో చేసి ఎలాంటి తప్పులు చేయదో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.